హాయ్ హలో అండి. ఏంటి గోంగూర పట్టుకుని నుంచున్నాను అనుకుంటున్నారా? పాతకాలం స్టైల్లో గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారు కదా. మరి ఈ గోంగూరతో అద్దిరిపోయే రోటి పచ్చడి స్టైల్ రోలు లేకుండా తయారు చేసుకుందాం. చాలా చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆహా అమృతం అనాల్సిందే. మరి ఆ విధంగా ఓల్డ్ స్టైల్లో గోంగూర పచ్చడి అయితే తయారు చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టవ్ అయితే వెలిగించేసి మనం ఎండుమిర్చి అయితే వేయించేసుకుందాము. ఇందులో నూనె వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము. మనం తినే కారాన్ని బట్టి అలాగే మిరపకాయల కారాన్ని బట్టి చూసుకుని అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి 1-2 నిమిషాల్లోనే వేగిపోతాయి. చాలా త్వరగా వేగిపోతాయి. ఎండుమిర్చిని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి ఎంత బాగా వేగితే పచ్చడి అంత బాగుంటుంది. అలా అని మాడబెట్టేసుకోకూడదండి. మాడిపోయిందంటే మాత్రం పచ్చడి అంతా కలర్ మారిపోద్ది. కాబట్టి ఎండుమిర్చిని కొంచెం జాగ్రత్తగా బాగా వేయించుకోవాలి. చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ ఎండుమిర్చి అయితే కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయండి. కాబట్టి నేనైతే ఒక 3 కట్టల గోంగూర తీసుకున్నాను కాబట్టి ఇన్ని ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. మిరపకాయలు మీరు తినేదానిని బట్టి కారం వేసుకోవాలి. కారం ఎక్కువైతే తినలేమండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఎండుమిర్చి అయితే వేయించేసాను. శుభ్రంగా కడిగేసి పెట్టాను. గోంగూర అయితే ఇందులో వేసేసుకుందాం. మంట తగ్గించుకుందాం ముందు. గోంగూర కూడా ఎక్కువ టైం పట్టదండి. చాలా త్వరగానే వేడవగానే చక్కగా ఆకైతే మగ్గిపోతుంది. ఈ విధంగా గోంగూరని మంచిగా వేయించేసుకుందాం. ఇప్పుడు ఒకసారి గోంగూర బాగా కలిపేసుకుందాము. చూడండి, ఒకసారి చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తే చాలు. గోంగూర ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. దాంట్లో వచ్చే వాటర్తోనే దీనిని ఉడికించుకోవాలి. మనం ఎలాగో ఆయిల్ వేస్తాం కదా, కాబట్టి ఈ రెండింటితో ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఉడికించేసుకోవాలి. ఇంకొక నిమిషం అయితే ఉడికించేసిన తర్వాత కట్టేద్దాం. 10 నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడైతే దీనిని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిపోనిద్దాం. అయితే చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం. రోలు లేదు కానీ రోటి స్టైల్లోనే పచ్చడి అయితే మనం చేసుకోబోతున్నాం. మిక్సీ అయినా కానీ రోటి స్టైల్లో పచ్చడి చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇప్పుడు వేయించుకున్న ఎండుమిరపకాయలని వేసేసుకుందాము. ఎండుమిర్చి అయితే మిక్సీలో వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నాను. కల్లుప్పు అలాగే కొంచెం 1 స్పూన్ జీలకర్ర అలాగే ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ తిప్పేసి అలా వదిలేయకూడదండి. కొంచెం పల్సిచ్చుకుంటూ తిప్పాలి. ఈ విధంగా ఇలా అనుకోవడం వల్ల అది కచ్చా పచ్చాగా నలుగుతుంది. కాబట్టి మనకి రోటి పచ్చడి స్టైల్లోనే ఉంటుంది. ఇదిగోండి చూడండి ఒకసారి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోంగూర వేసేసుకుందాం. ఇప్పుడంటే రకరకాలుగా చేస్తున్నారండి. అసలు చాలా స్టైల్స్లో చేస్తున్నారు. అన్నీ వేసేస్తున్నారు పచ్చళ్ళలో. కానీ మనకి అది ఏంటి, ఫ్లేవర్ ఏంటి అనేది మనకి తెలీదు. మనం పాతకాలం పద్ధతులు అయితే తక్కువ వేసేవాళ్ళు, చాలా టేస్టీగా అయితే ఉండేవి. తక్కువ పదార్థాలతో ఎక్కువ టేస్టీగా చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని రకరకాలవన్నీ వేసేస్తుంటే ఆ టేస్ట్ అనేది, అసలు మనం చేసుకునే దాని టేస్ట్ అనేది మరుగున పడిపోయి అన్ని రకరకాల ఫ్లేవర్లు అయితే వస్తున్నాయి. కానీ పాతకాలంలో అయితే ఇలాగే చేసేవాళ్ళండి. అసలు గోంగూర పచ్చడి అంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. పచ్చడి చాలా తక్కువ పదార్థాలు వేసి ఎక్కువ టేస్టీగా చేసేవాళ్ళు. మా అమ్మ అయితే ఇదే విధంగా చేసేదండి పచ్చడి. కాబట్టి నాకైతే ఈ రోజు ఈ స్టైల్ అయితే గుర్తొచ్చింది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు గోంగూర వేసాం కదా, ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చాలా మంది గోంగూరలో కూడా చింతపండు వేస్తూ ఉంటారు. కానీ చింతపండు పులుపు సరిపోదు అనుకుంటే వేసుకోవాలి. మనకి ఈ పులుపు సరిపోతుంది అనుకుంటే మాత్రం చింతపండు అనేది అసలు వేయకూడదు. నేనైతే అసలు చింతపండు వేయనండి. కాబట్టి వట్టి గోంగూరే ఒరిజినల్ టేస్ట్ అనేది తెలుస్తుంది.
ఇదిగోండి ఇలా కచ్చా పచ్చగా అయితే పచ్చడి మిక్సీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అసలైన ఇంగ్రీడియంట్ వేద్దాం. అదేంటి అనుకుంటున్నారా? ఉల్లిపాయ. పచ్చి ఉల్లిపాయ గోంగూర పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా? చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాం. ఉల్లిపాయ అయితే తొక్క తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో వేసుకునే ముందు ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకుందాం. టేస్ట్ అయితే మామూలుగా లేదు, కొంచెం ఉప్పు తక్కువ. కొంచెం ఉప్పు వేసాను, ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను. ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది సగం అయితే గిన్నెలోకి తీసేస్తున్నాను నేను. ఇలా సగం గిన్నెలోకి తీసాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ కట్ చేసి వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉండదండి. కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు దానిని కొంచెం పక్కకి తీసేసిన తర్వాత మిగిలిన పచ్చడిలో మాత్రమే వేసుకోవాలి. అంతా అయిపోతుంది అనుకుంటే కనుక వేసేసుకోవచ్చు, ఏం కాదు. ఒకవేళ ఉల్లిపాయ వేసేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి ఇలా తీసేసుకోవాలి. మనం రోట్లో దంచామనుకోండి చక్కగా ఇవన్నీ కూడా విడిపోయి చక్కగా మిక్సీ పచ్చడిలో కలిసిపోతాయి. మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకునేటప్పుడు ఇలా అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పైన కొంచెం పచ్చడి వేసుకోవాలి. చెప్తుంటేనే తిన్నంత ఫీలింగ్ ఉందండి, నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. గోంగూర అంటే చాలా ఇష్టం అండి నాకు. కాబట్టి గోంగూర నేను ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను. మా పిల్లలు అయితే తినరు, కానీ నాకైతే మాత్రం గోంగూర పచ్చడి చాలా ఇష్టం. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇదిగోండి పచ్చడి అయితే చక్కగా అక్కడక్కడ ముక్క చక్కగా తగులుతూ ఉల్లిపాయ. ఇదిగోండి నేను కొంచెమే చేశాను కాబట్టి సరిపోతుంది. నేను అందుకే మొత్తం అంతా కూడా కలిపేస్తున్నాను. మన గుమగుమలాడే టేస్టీ టేస్టీ నోట్లో నుంచి నీళ్లు వచ్చేసే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. ఉల్లిపాయ ముక్క ఈ విధంగా చక్కగా వట్టిదే తినేయచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి పచ్చడి, అలాగే ఉల్లిపాయ ముక్క. పుల్ల పుల్లగా కారం కారంగా ఉల్లిపాయ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పచ్చడితో తింటూ ఉంటే ఇంకా ఏ కూర అవసరం లేదండి. ఇదొక్కటే చాలు, కొంచెం అన్నం అయితే తినేయచ్చు. చూసారు కదా. ఇదిగోండి మన గుమగుమలాడే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా పచ్చడి పాతకాలం పద్ధతిలో అయితే రోల్ లేకుండా రోటి స్టైల్లో గోంగూర పచ్చడి చేసుకుంటే కనుక కొంచెం అన్నం తినేయచ్చండి. ఈ పచ్చడితో చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అమ్మ చేసిన రెసిపీ మరి నేనైతే మీకు చూపించాను. మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.